హలో గైస్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో చూడ్డానికి వచ్చిన గాడ్జిల్లా ఫ్యాన్స్‌కి మరియు కాంగ్ ఫ్యాన్స్‌కి నా వందనాలు. నిజం చెప్పాలంటే మన తెలుగు ఫాండమ్ ఛానల్ ఈ స్టేజ్‌లో ఉండడానికి కారణం 1 మార్వెల్, 2 మాన్స్టర్స్. ఈ 2 నా ఛానల్‌కి 2 కళ్ళు లాంటివి. చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్‌లో గాడ్జిల్లా ఇంకా కాంగ్ మీద వీడియోస్ చేసి. అవును, లాస్ట్‌గా సూపర్నోవా గురించి వచ్చిన చిన్న క్లిప్స్ మీద వీడియో చేశా. అలాగే స్పేస్ గాడ్జిల్లా మీద ఒక ఆరిజిన్ వీడియో కూడా చేశా. అంతే. చాలామంది మాన్స్టర్స్ ఫ్యాన్స్ వీడెందుకురా వీడియోస్ చేయడం లేదని అనుకుంటూ ఉంటారు కదా, అందుకే వచ్చా. సూపర్నోవా మూవీ 2027లో రాబోతుంది. చాలామంది ఫ్యాన్స్ బాధపడుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే అన్ని రోజులు గాడ్జిల్లాని, కాంగ్ని స్క్రీన్ మీద చూడకుండా ఉండలేము. ఈవెన్ నేను కూడా ఫీల్ అవుతున్నా. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 సిరీస్ నెక్స్ట్ మంత్లో రాబోతుంది. ఇందులో గాడ్జిల్లా ఇంకా కాంగ్ని ర్యాంపేజ్ మోడ్లో చూడబోతున్నాం. ఇంకా బీభత్సమే. ఈ సీజన్ 2లో మళ్ళీ మనం కొత్త మాన్స్టర్స్ని, టైటాన్స్ని చూస్తాం. ముందు మనము చాలా మాట్లాడుకుందాం. ఈ సిరీస్కి సంబంధించిన సీజన్ 2 ట్రైలర్ నిన్న వచ్చింది. ఈ ట్రైలర్ని నేను చూడడం అయితే జరిగింది. ఇంక ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 1లో ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి. జస్ట్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్ వర్డ్స్తో. సీజన్ 1 స్టోరీ అంతా కూడా 3 టైమ్లైన్స్లో అలాగే 3 డైమెన్షన్స్లో సెటప్ అయి ఉంటుంది. ఒకటి 1950s, 1962 అండ్ 2015. ఇందులో మెయిన్ స్టోరీ అంతా కూడా 2015 ఇంకా 1950స్లో జరుగుతుంది. 2015 శాన్ ఫ్రాన్సిస్కోలో గాడ్జిల్లా అటాక్ చేస్తుంది. ఇంకా అక్కడే మనము కేట్ని కూడా చూస్తాం. కేట్ జపాన్కి ట్రావెల్ చేసి తన మిస్సింగ్ ఫాదర్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కేట్కి తెలుస్తుంది తన ఫాదర్ హిరోషికి సెకండ్ ఫ్యామిలీ కూడా ఉంది అని. ఇంకా తన హాఫ్ బ్రదర్ అయిన కెంటారో, కేట్ కలిసి మోనార్క్ ఫైల్స్ తీసుకొని తన ఫాదర్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క 1950s టైమ్లైన్లో బిల్ రాండా, కీకో ఇంకా లీషా కలిసి మాన్స్టర్స్ని కనుక్కుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు మోనార్క్ యొక్క ఫౌండర్స్. అలాగే వాళ్ళు హాలో ఎర్త్కి ట్రావెల్ చేస్తారు, మాన్స్టర్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క 2015లో కేట్, కెంటారో కలిసి గాడ్జిల్లా గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా చివరికి మనము కాంగ్ని అయితే చూస్తాం. సీజన్ 1 స్టోరీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, అందుకే బ్రీఫ్గా చెప్పా. మీకు ఎక్స్ప్లెనేషన్ ఫుల్గా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాం. ఇంకా సీజన్ 2 బ్రేక్ డౌన్ విషయానికి వస్తే ఓపెనింగ్ సీన్లో మనకు లీషాని చూపిస్తారు. అతను వేరే వరల్డ్ లేదా వేరే డైమెన్షన్లో ఉండడం మనం చూస్తాం. నాకు తెలిసినంతలో ఇతను హాలో ఎర్త్లో ఉండి ఉంటాడు. ఎందుకంటే సీజన్ 1లో ఇతను హాలో ఎర్త్లోకి వెళ్ళడం మనం చూస్తాము. బ్యాక్గ్రౌండ్లో కొన్ని డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్ అనే వాయిస్ని మనం వినొచ్చు. తర్వాత షాట్లో కొంతమంది బోట్లో ఒక ఐలాండ్కి వెళ్ళడం మనం చూస్తాం. నాకు తెలిసినంతలో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ ఏ ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళు వెళ్తున్న ఐలాండ్ మరేదో కాదు, ఇది స్కల్ ఐలాండ్ అని అనుకుంటున్నాను. మేబీ గాడ్జిల్లాని వెతుకుతూ వెళ్ళిన వాళ్ళే కాంగ్ కోసం కూడా వెళ్ళి ఉండవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో డైలాగ్స్ వస్తూ ఉంటాయి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. అంటే మనము ప్రతి మాన్స్టర్స్ ఫిల్మ్లో ఒక కొత్త విలన్ టైటన్ వచ్చే ముందు మనోళ్ళు ఇలానే చెప్తూ ఉంటారు, ఏదో అయిపోతుంది, ఏదో పెద్ద టైటన్ రాబోతుందని. సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. దీని తర్వాత వాళ్ళు దిస్ ఈజ్ నాట్ కాంగ్ అండ్ దిస్ ఈజ్ నాట్ గాడ్జిల్లా అని చెప్తారు. అంటే ఏదో జరగబోతుంది కదా, అది కాంగ్ వల్ల కాదు మరియు గాడ్జిల్లా వాళ్ళు కూడా అసలు కాదు అని. ఈ 2 డైలాగ్స్ వచ్చినప్పుడు మనము హీరోస్ అయిన గాడ్జిల్లా ఇంకా కాంగ్ని అయితే చూడవచ్చు. అంటే ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది, అది గాడ్జిల్లా కాంగ్ వాళ్ళు అయితే అసలు కాదు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను, అదేమిటంటే ఈ సీజన్ 2 ఈవెంట్స్ కూడా 1950s తర్వాత అలానే 2015 తర్వాత ఉంటాయి. ఎందుకంటే సీజన్ 1లో మోనార్క్ వాళ్ళకు కాంగ్ గురించి అసలు ఏమీ తెలియదు, అప్పుడే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. కానీ 1950sలో ఉన్న బిల్ రాండా, కీయోకో, లీషాకు కాంగ్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. సీజన్ 1 లాస్ట్లో కాంగ్ ఎంట్రీ ఇస్తాడు కదా, అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుని ఉంటారు కాంగ్ కూడా గాడ్జిల్లా లాగా గుడ్ టైటన్ అని. అలాగే అది ఎర్త్ని సేవ్ చేస్తూ ఉంటుందని. అయితే రాబోతున్న ఆ పెద్ద ప్రమాదం ఏంటి, దాన్ని కాంగ్, గాడ్జిల్లా కూడా ఏమి చేయలేరా? ఈ షాట్లోనే మనము రాక్ మీద ఒక బొమ్మనైతే చూస్తాము. ఇలాంటి బొమ్మల్లో మనము ప్రతి మాన్స్టర్స్ ఫిల్మ్లో అయితే చూసాము. ఈ రాళ్ళపైన ఉండే బొమ్మలతోనే మనకు మేకర్ స్టోరీని చెప్తూ ఉంటారు. ఐ థింక్ విలన్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది చూడడానికి భయంకరంగా కూడా ఉంది. తర్వాత షాట్లో మనము అనుకుంటున్న ఆ భయంకరమైన టైటాన్ని చూస్తాం. అది సముద్రంలో ఉంటుంది. దానికి 2 కళ్ళు ఉండడం మనం చూస్తాం. అలానే దానికి రైనో లాగా ముఖం మీద ఒక పెద్ద కొమ్ము కూడా ఉంటుంది.
తర్వాత కొన్ని సీన్స్‌ని మనకు చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని డైలాగ్స్ వస్తూ ఉంటాయి. హీ ఓపెన్ ద రిఫ్ట్ టు అనదర్ వరల్డ్ అని. దీని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఒక షాట్‌లో కేట్ అనుకుంటా ఒక బావి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను కూడా టైటాన్స్ గురించి తెలుసుకుంటూ ఈ బావి దగ్గరికి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆ మోనార్క్ ఫైల్స్‌లో దీని గురించి ఏదైనా సీక్రెట్ ఉండి అవకాశం ఉంది. అలాగే తర్వాత షాట్‌లో మనము ఒక ఐలాండ్ పక్కన కొంతమంది ఒక రౌండ్ బాల్ లాంటి డివైస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ బాల్ నుండి ఏదో తెలియని ఎనర్జీ రావడం మనం చూస్తాం. సేమ్ ఇదే ఎనర్జీ ఇలాంటి లైటింగ్‌ని మనం హాలో ఎర్త్‌లో కూడా చూస్తాము. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఈ డివైస్ మాన్స్టర్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందేమో, లేదా ఇది వేరే వరల్డ్‌కి రిఫ్ట్ లాగా వర్క్ అవుతుందేమో. అందుకే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన వాయిస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాం. వాళ్ళు ఏమంటారంటే హీ ఓపెన్ ద రిఫ్ట్ టు అనదర్ వరల్డ్ అని. అంటే ఎవరో వేరే వరల్డ్‌కి రిఫ్ట్ ద్వారా డోర్ ఓపెన్ చేశారు అని. డైమెన్షన్ మధ్య ఈ రిఫ్ట్ అనేది ఒక పోర్టల్ లాగా వర్క్ అవుతుంది. సేమ్ వార్మ్ హోల్స్ లాగా. ఒక షాట్‌లో పోర్టల్ లాంటిది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇంతకీ రిఫ్ట్ ఓపెన్ అయితే ఏమవుతుంది అనేది కదా మీ డౌటు. ఈ రిఫ్ట్ అనేది ఓపెన్ అయితే హాలో ఎర్త్ లేదా యాక్సెస్ ముండి అనే వరల్డ్ నుండి మాన్స్టర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. యాక్సెస్ ముండి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాక్సెస్ మండి అనేది హాలో ఎర్త్ ఇంకా ఎర్త్ మధ్యలో ఉన్న ఒక వరల్డ్ లేదా డైమెన్షన్. ఐ థింక్ ఈ యాక్సెస్ ముండి నుండి ఆ పెద్ద మాన్స్టర్ వచ్చి ఉంటుంది. అదే టైటన్ ఎక్స్. తర్వాత షాట్‌లో మనము మళ్ళీ లీషాని చూస్తాము. యెస్, ఇతను హాలో ఎర్త్‌లోనే ఉన్నాడు. ఇక్కడే మనము మాట్లాడుకున్న రిఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే పోర్టల్. చూడండి మీరు కూడా ఈ రిఫ్ట్ అనేది ఓపెన్ అయ్యేటప్పుడు బాగా గమనిస్తే అక్కడ మనకు ఒక టైటన్ యొక్క తోక అనేది కనిపిస్తుంది. అది సేమ్ ఆక్టోపస్ యొక్క టెయిల్ లాగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఐ థింక్ దీనికి లీషానే కారణమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇక్కడ లీషా వి మేడ్ ఏ మిస్టేక్ అని చెప్తాడు. తర్వాత షాట్‌లో సముద్రం వైపుగా ఉరుములు, మెరుపులు కూడిన ఒక తుఫాన్ లాంటి స్మోక్ రావడం మనం చూడవచ్చు. దానికి ఎదురుగా మన టీమ్ హెలికాప్టర్‌లో వెళ్తూ ఉంటుంది. సేమ్ ఇలానే గిడోరా వచ్చినప్పుడు కూడా మెరుపులు, ఉరుములు అయితే వస్తాయి. మరి ఈ టైటన్ ఎక్స్ గిడోరా కంటే పవర్‌ఫులా అనేది ఇక్కడ మనకు డౌటు. ఆ తర్వాత షాట్‌లో ఒక గ్రామంలోకి కొన్ని ఫ్రాగ్స్ లాంటి క్రియేచర్స్ రావడం మనం చూస్తాం. ఇవి కూడా చిన్న చిన్న టైటన్స్ లాగా ఉంటాయి. నాకు తెలిసినంతలో ఆ రిఫ్ట్ ఓపెన్ అయినప్పుడు ఇవి వచ్చి ఉంటాయి. ఆ తర్వాత షాట్‌లో సముద్రంలో మనము ఆ టైటన్ ఎక్స్‌ని అయితే చూస్తాం. ఇది లీషాని తరుముతూ ఉంటుంది. తర్వాత షాట్‌లో కాంగ్ సర్ఫేస్ మీద అటాక్ చేయడం మనం చూస్తాము. కాంగ్ ఇక్కడ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ రాబోయే ప్రమాదాన్ని వీడు పసిగట్టి ఉంటాడు. ఇంకా లాస్ట్ షాట్‌లో మనము టైటన్ ఎక్స్‌ని కొంచెం క్లియర్‌గా అయితే చూడవచ్చు. అలాగే ఈ షాట్ చాలా బాగుంది. ఈ టైటన్ ఎక్స్ చూడడానికి కొంచెం మొసలిలాగా, కొంచెం క్రాకెన్ ఆక్టోపస్ లాగా అయితే ఉంటుంది. దీనికి ముఖం మీద ఒక పెద్ద కొమ్ము కూడా ఉంటుంది. అలాగే ఈ టైటన్ ఎక్స్ సముద్రంలో ఉండే టైటన్ అని మనకు అర్థమవుతుంది. ఇంక దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత గాడ్జిల్లాకే ఉంది. ఎందుకంటే కాంగ్ సముద్రంలో ఫైట్ చేయలేడు కాబట్టి. ఒక పక్క సర్ఫేస్ మీద మాన్స్టర్స్‌తో కాంగ్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క సముద్రం నుండి వచ్చే ఈ టైటన్ ఎక్స్‌ని గాడ్జిల్లా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇంటర్నెట్‌లో చాలామంది ఇది లివేంటర్ అని అంటున్నారు. నాకు తెలిసినంతలో ఇది అది కాదు. ఇది ఒక కొత్త మాన్స్టర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికి సీజన్ 2 యొక్క బ్రేక్ డౌన్ ఇది. ఈ సీజన్ 2 అయితే ర్యాంప్ ఉండబోతుంది. నిజం చెప్పాలంటే కొత్త ర్యాంప్ ఉండబోతుంది. నాకు అర్థమైపోతుంది ఇందులో గాడ్జిల్లా మరియు కాంగ్ కలిసి ఫైట్ చేయబోతున్నారు వేరే టైటన్స్‌తో. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.